జయశ్రీ, మీరా? ఏమైంది జడ్జి గారికి? నేను జడ్జిని కాదమ్మా, మీ అమ్మని, నీకు జన్మనిచ్చిన దాన్ని. ఎన్నో పాపాలు చేశారు కదా, అందువల్ల మతి చెలించిందో ఏమో. నువ్వు నా కూతురివి, అంత కఠినంగా మాట్లాడుకు. నీకు ఊహ తెలియకముందే ఎవరో ద్రోహులు నిన్ను తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు అనాథాశ్రమంలో ఉన్న రీష్ట చూసి నిన్ను గుర్తుపట్టాను. మూగ జీవాలు కూడా తన బిడ్డను గుర్తుపడతాయి, కానీ నువ్వు గుర్తుపట్టలేకపోయావు. అలా మాట్లాడకమ్మా. నా దురదృష్టం కొద్దీ జరగరానివేవేవో జరిగిపోయాయి. ఆ దుర్మార్గులు మీ నాన్నగారిని చంపినప్పుడే నిన్ను చంపారనుకున్నాను. అమ్మా, కన్న తల్లే దైవం అని నేను పుస్తకాల్లో చదువుకున్నాను. ఆ దైవాన్ని చూడాలని నేను ఎన్నేళ్లుగా ఎదురు చూశానో తెలుసా? కానీ నువ్వే ఆ దేవతవైతే నీలాంటి తల్లి నాకు అక్కర్లేదు. జయశ్రీ, నువ్వెన్ని మాటలన్నా నీ పడే తీరాలి. నేనెందరినో శిక్షించాను, అది నా పాలిట శాపమైంది. అందుకే నా కూతుర్ని ఇలా చూస్తున్నాను. అవన్నీ నేను భరిస్తాను. నీ నోటితో ఒక్కసారి నన్ను అమ్మా అని పిలువు. లేదు, నిన్నో పవిత్రమైన స్త్రీమూర్తిగా నేను చూడలేను. జయశ్రీ, నాకింతవరకు ఏ మగాడితో సంబంధం లేదు, కానీ నువ్వు చేసిన సంతకం నన్ను వేసిగా చిత్రీకరించింది. నన్ను క్షమించు తల్లి. లేదు, నేనే తప్పు చేయలేదని ఎంత ప్రాధాయపడి చెప్పాను. మీరు కన్న తల్లయ్యుంటే నా బాధ ఏమిటో మీకు అర్థమయ్యేది. అది కాదమ్మా, ఒక జీవి బాధపడుతుంటే ఆ బాధను అర్థం చేసుకోగలిగేది ఒకే ఒక జీవి, అది కన్న తల్లి మాత్రమే. నీ కన్న తల్లినమ్మా. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు.